1000 కోట్లు వెరీ కామన్ అనుకున్న టాలీవుడ్ ఇప్పుడు 500 కోట్లకే ఆపసోపాలు పడుతోంది. పరభాష హీరోలు అలవోకగా వసూళ్ల వర్షం కురిపిస్తూ ఉంటే మన వాళ్ళు మాత్రం 300 కోట్లకే కళ్ళు తేలేస్తున్నారు. మరి ఈ 3 నెలల్లో అయినా టాలీవుడ్ సాలిడ్ ఫిగర్స్ ని అసలు చూస్తుందా? అసలు అంతటి నంబర్స్ ని రాబట్టగలిగే సత్తా ఉన్న ఆ హీరో ఎవరు? 100 కోట్లే కష్టమనుకున్న టాలీవుడ్ కి బాలీవుడ్ 2తో 1000 కోట్లని ఇంట్రడ్యూస్ చేశాడు జక్కన్న. ఇంకే పాన్ ఇండియాకి గేట్లు బార్లా తెరుచుకోవడంతో RRR, కల్కి 2 వంటి సినిమాలు అలవోకగా 1000 కోట్లని ఖాతాలో వేసుకున్నాయి. ఇక పుష్ప 2తో ఏకంగా 1800 కోట్లని కొల్లగొట్టి గత ఏడాది టాలీవుడ్ ని హ్యాపీ మోడ్ లో పెట్టేశాడు బన్నీ. అయితే ఈసారి అంతకు మించి అనుకున్న టాలీవుడ్ కనీసం పట్టుమని 500 కోట్లను కూడా రాబట్టలేకపోయింది. కన్నప్ప, హరిహర, కుబేరా, మిరాయ్, కూలీ, వార్ 2 ఇలా ఏ సినిమా కూడా అయితే సూపర్ ఫ్లాప్ లేదా సూపర్ హిట్ అనిపించుకున్నవే తప్ప ఒక్కటి ఇండస్ట్రీ హిట్ అనిపించుకోలేకపోయాయి. సంక్రాంతికి వస్తున్న 300 కోట్ల దగ్గరే ఆగిపోతే ఓజీతో ముక్కుతూ 300 కోట్లకి చేరాడు పవన్. మరోవైపు కొత్తలోక, మహావతార్, ఎంపురాన్ వంటి సినిమాలు అలవోకగా 300 దాటేగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ 500 కోట్లని రాబట్టాడు కూలీ. ఇక కాంతార చాప్టర్ 1తో రిషబ్ ఏకంగా 500 కోట్లకి పరుగులు పెట్టేస్తున్నాడు. దీంతో వచ్చే 3 నెలల్లో 500 కోట్ల బెంచ్ మార్క్ ని టచ్ చేసే హీరోగా అందరికీ కనిపిస్తుంది బాలయ్య ఒక్కడే. డిసెంబర్ 5న వస్తున్న అఖండ 2 మూవీ పైనే ఇప్పటికే అంచనాలు ఆకాశంలో పెట్టేసుకున్నారు అభిమానులు. ఇక సినిమాలో డివోషనల్ టచ్ ఇచ్చి నార్త్ మార్కెట్ పై బాగానే గురిపెట్టారు మేకర్స్. అఖండ 1 రీజనల్ గానే సెన్సేషనల్ లాంగ్ రన్ తో సత్తా చాటింది. మరి పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్న అఖండ 2 500 కోట్లను వెనకేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందా లేదా డిసెంబర్ 5న తేలిపోతుంది. For more videos like this, subscribe Big TV channel.